వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు, విజయుడు. ఇద్దరూ విష్ణు భక్తులే. ఒకరోజు సనక నందనాదులు విష్ణు సందర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. సనక నందనాదులు మహామునులు, బ్రహ్మ మానసపుత్రులు, అసాధారణ మహిమలు గల మహానీయులు. సకల జగత్తు వారికి ఈశ్వర మాయగానే కనిపిస్తుంది. వారికి ఎక్కడ అడ్డు అదుపు లేదు, ఉండదు. వారెప్పుడు 5 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు. నగ్నంగా ఉంటారు. బాలురుగా కనిపిస్తారు. వైకుంఠంలో ప్రవేశించిన సనక నందనాదులు 6 ద్వారాలు దాటారు. 7వ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేలీ మందిరమే 7వ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయ విజయాల అనుమతి తీసుకోవాల్సిందే. అయితే సనక నందనాదులకు ఒకరి అనుమతితో పనిలేదు. బ్రహ్మస్వరూపులు వారు. 7వ ద్వారం దాటబోతుండగా జయ విజయులు వారిని అడ్డగించడమే కాక మదాంధులై ఆ మహాముని నిందావాక్యాలతో అవమానించారు. చిన్న పిల్లలు దిగంబరులై ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారు అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వైకుంఠం. 7వ ద్వారం ఏకాంత మందిరంలోనే శ్రీహరిని దర్శించాలంటే మా అనుమతి కావాలి. మీరు తీసుకున్నారా? లేదు. లేనప్పుడు ఎలా లోపలికి వెళ్ళగలరు? వెళ్ళండి, వెనక్కి పోండి. ముందు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని అన్నారు. సనక నందనాదులు నిలబడిపోయారు. ఒకరినొకరు చూసుకొని జయ విజయుల్ని చూసి ఆగ్రహం చెంది ఇలా అన్నారు. జయ విజయులారా, మమ్మల్ని ఎవరని అనుకుంటున్నారు? మేము సనక నందనాదులం, విష్ణు భక్తులం. ఆ శ్రీహరిని దర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరం లేదు. నిష్కాములము అయిన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు ఇక్కడి పుణ్యలోకంలో ఉండడానికి అనర్హులు. మీ పాపాలకి భూలోకమే సరైంది. వెళ్ళి భూలోకంలో పుట్టండి అని శపించారు. ఆ శాపానికి జయ విజయులు భయకంపితులై మునుల కాళ్ళ మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు. ఓ మహామునులారా, మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం. మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా ఒక్క క్షణం జీవించి ఉండలేము. కరుణించండి. మీ శాపానికి తిరుగులేదు. ఆ సంగతి మాకు తెలుసు. అందుకనే మా కోరిక మన్నించండి. మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ ఉన్నా మాకు శ్రీహరి నామస్మరణ ఉండేలా అనుగ్రహించండి అని కోరారు. ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకుంటూ బయటకు వచ్చారు. శ్రీహరిని చూస్తూనే సనక నందనాదులు చేతులెత్తి నమస్కరించి అనేక వేద మంత్రాలతో స్తుతించారు. శ్రీహరి సంతోషించి మునులను చూసి, తర్వాత జయ విజయాలను చూసి తాను అంతా గ్రహించినట్లుగా చూపులతోనే వారికి తెలియజేశారు. మునులతో ఇలా అన్నారు. మహామునులారా, ఈ జయ విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు. వారు శిక్షార్హులే. సేవకులు చేసిన అపకారాలు, అపచారాలు అన్నీ ప్రభువుకే చెందుతాయి. ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే. అందుకే వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి. మునులు దైవ సమానులు. అందుకే నా భక్తులు నాకంటే అదుకులు. మీ మాటలు పొల్లుపోవు. మీ శాపం ఫలించి తీరుతుంది. అంతా నీ లీల అని మునీశ్వరులు శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకొని నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించారు. జయ విజయులు శ్రీహరి కాళ్ళపై పడి అజ్ఞానంతో మునులను అవమానించాం. నీ సేవకులుగా నీకు మహాపచారం చేశాం. తప్పే అని ఒప్పుకుంటున్నాం. కానీ వారి శాపాన్ని మేము భరించలేము. నీకు దూరంగా జీవించలేము. కరుణించు మహాదేవ, కటాక్షించు అని వేడుకున్నారు. శ్రీహరి వారిని చూస్తూ మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే. పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని శపించింది. జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరోజు నేను లక్ష్మీదేవి ప్రణయ కలహం కారణంగా విడిపోయాం. నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకొని ఉన్నాను. నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు. అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది. మునుల శాపం, లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే, తప్పదు అన్నారు. జయ విజయులు ఎక్కి ఏడుస్తూ శ్రీహరిని పలు విధాలుగా వేడుకున్నారు. శ్రీహరి వారిని చూసి జాలి కలిగి ఇలా అన్నారు. దిగులు పడకండి. భూలోకంలో మీరు
రాక్షసులై జన్మించి నాకు బద్ధ శత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు. ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు. 3 జన్మల అనంతరం మళ్ళీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతో గాని శత్రుత్వంతో గాని నిరంతరం మీరు నన్నే స్మరిస్తూ ఉంటారు. నన్నే స్మరించే వారికే నా సాయుధ్యం లభించకుండా ఉండదు. విరోధం కారణంగా మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు. అనుక్షణం నన్నే ద్వేషిస్తూ ఉంటారు. ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు. శీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం అని శ్రీహరి జయ విజయుల్ని ఓదార్చారు. అలా జయ విజయులు అటు సనక నందనాదుల శాపానికి ఇటు లక్ష్మీదేవి శాపానికి గురయ్యారు. ఓం నమో నారాయణాయ.